బైబిల్ గ్రంథంలో విశేషంగా కీర్తనల గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన కీర్తనలు ఉన్నాయి. అందులో ఈ 84వ కీర్తన కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది. కారణం ఏంటంటే ఈ కీర్తన రాసినటువంటి వాళ్ళు కోరహు కుమారులు. బైబిల్ గ్రంథంలో కోరహు అంటే ఈ కీర్తన రాసిన వారి యొక్క తండ్రి ఎలా అభిజయుడై దేవుని యొక్క ఉగ్రతకు పాలైనప్పుడు భూమి నెరవిడిచి కోరహు అతని సంబంధికులందరూ ఎలా పాతాళంలో కూలుతూ వచ్చారో మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అటువంటి కోరహు కుటుంబంలో నుంచి పతనమైపోయిన నాశనమైపోయిన కుటుంబంలో నుంచి ఆ కోరహు కుమారులు ఆ క్షణంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన కారణాన ఆ యొక్క వ్యతిరేకమైన సమాజంలో నుంచి వేరుపడి మోషే పక్షంగా ఆయన దగ్గరకు చేరినప్పుడు వాళ్ళు కాపాడబడుతూ వచ్చారు, వాళ్ళు వర్ధిల్లుతూ వచ్చారు. ఆ విధానంలో ఈ కోరహు కుమారులు ఎంత శ్రేష్టమైనటువంటి కీర్తన రాస్తూ వచ్చారు. ఆ కీర్తనలో నుంచే ఇప్పుడు మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుంటున్నాం. ఆ మాట మళ్ళా నేను చదువుతాను, గమనించండి. 84వ కీర్తన 1వ వచనం గమనించండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. వీళ్ళు ఎలా ఆ దేవుని సన్నిధిని ఆ దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ వచ్చారు గమనించండి. అనగా దేవుడు ఎక్కడ నివాసం చేస్తే, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఒక రమ్యత ఉంటుందని, అక్కడ ఒక సుందరమైనటువంటి సంతోషానందాలు ఉంటాయని ఈ భక్తులు గుర్తెరుగుతూ వచ్చారు. అందుకనే ఈ మాట రాస్తూ వచ్చారు. ఈ తొలి మాటలోనే వాళ్ళు అంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యము, ఎంత రమ్యము, ఎంత సౌందర్యం, ఎంత సుందరం. ఈనాడు మానవ జీవితంలో మనం ఎన్నో మంచి మంచి గృహాలు కట్టుకుంటున్నాం, అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నాం, పెద్ద పెద్ద భవంతులు రాజసౌధాలు లాంటి నిర్మాణాలు కడుతుంటున్నాం, కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి. అయితే వాటిలోకి ఆ రమ్యత, వాటిలోకి ఆ సౌందర్యము ఎప్పుడు వస్తుందంటే ఆ నివాసంలో ఉండే వారితో ఆ దేవుడు ఉండేవాడిగా ఉండాలి. గమనించండి మాట. కనుక ఆయన నివాసము ఎంత రమ్య. ఉదయకాల సమయంలో కొండపాడి గ్రామంలో స్త్రీలు కట్టినటువంటి గృహంలో మనము ఆ ప్రభు పేరుగా ఆయనను ఆహ్వానించి దీనిని ఆయన నామంలో ప్రతిష్ఠిస్తున్నాం. ఎందుకని ఇందులోకి వచ్చి మనం నివాసం చేయబోతున్నప్పుడు ఈ నివాసంలో ఉండే వారితో ఆ దేవుని ప్రసన్నత, ఆ దేవుని సన్నిధి, ఆ దేవుడు ఉండాలని ఆశపడతాం. అలా ఉన్నప్పుడు ఆ గృహానికి ఒక అందము, ఒక సౌందర్యము, ఒక రమ్యత వస్తుంది. ఈ సమయంలో ఆ మాటలే మనం కొన్ని చూసుకుంటాం బైబిల్ గ్రంథంలో నుంచి. దేవుడు నివాసం చేసే స్థలము రమ్యంగా ఉండటానికి కారణమైంది. దేవుడు ఉండే స్థలము అంత సుందరంగా, అందంగా ఉండటానికి కారణమైంది. ఆ రమ్యత ఎక్కడి నుంచి వస్తుంది? దేనిని బట్టి ఆ రమ్యత ఆ గృహంలో మనం చూస్తాం. ఆ సత్యాలు కొన్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తాం. చూడండి, దేవుడు నివాసం చేసే ఆ గృహము, దేవుడు నివసించే ఆ మనుషుల మధ్య అది అంత రమ్యంగా, అంత సుందరంగా ఉండటానికి కారణం ఏంటంటే అందులో కొన్ని ఆత్మీయమైన ఆశీర్వాదాలు. ఆ దేవుడు ఎక్కడుంటే, ఆ ప్రభువు ఎక్కడుంటే అక్కడ కొన్ని ఆత్మీయమైన ఆశీర్వాదాలు కనిపిస్తాయి మనకు. అందువలన ఆ గృహం సౌందర్యవంతమైనదిగా, ఆయన నివాసం అంత రమ్యమైనదిగా ఉంటుంది అనేటువంటి సంగతిని మనం చూద్దాం. చూడండి, మొదటిసారిగా దేవుడు నివాసం చేసి ఆ గృహంలో రమ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే మార్కు సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము
మొదటి 5 వచనాలు మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను గమనించండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకికమైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపి యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను అని చూస్తున్నాం. ఇక్కడ ఒక సందర్భం చూస్తున్నామా? యేసు ప్రభువు తన సువార్తలో పరిచర్యలో భాగంగా ఆయన సంచారం చేస్తూ ఒకానొక దినమున ఆయన కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చాడు. కపెర్నహూములోనికి వచ్చి ఆయన ఒక ఇంటికి వచ్చి అక్కడ కూడి వచ్చిన ప్రజలందరికీ వాక్యము బోధిస్తున్నాడు. గమనించండి మాట. కపెర్నహూములో ఒక ఇంటిలో యేసు ప్రభువు వచ్చి చేరి వచ్చిన ప్రజలకు ఆయన వాక్యము బోధిస్తున్నప్పుడు ఒక పక్షవాయువు గల వారిని తీసుకొని వచ్చారు ఆయన దగ్గర. ప్రభు దగ్గరకు రావాలనంటే జనసందోహం. ఇప్పుడు మీరు ఈ గదులోకి ఎంటర్ కావాలంటే కష్టం. బయట కూర్చున్నారు, లోపల కూర్చున్నారు, దారి లేదు. అంటే దేవుని వాక్యం బోధించబడుతుంది కనుక ప్రజలు కిటకిటలాడుతున్నారు, కూర్చున్నారు. బయట నుంచి మంచం మీద ఒక పక్షవాయువు వారిని మోసుకొని వచ్చారు. ప్రభు దగ్గరికి చేర్చాలి. ఎట్లాగా? వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి పైకప్పు పెంకులు విప్పి మంచంతో ఆ పక్షవాయువు గలవారిని ప్రభు ముందర దించారు నేరుగా. యేసు ప్రభు ఏమంటున్నాడు ఆ సమయమందు? చదవండి 5వ మాట, 5వ వచనం, 2వ అధ్యాయం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపము క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాడు. సార్ అంటున్నాడు. యేసు వారి విశ్వాసం చూసి, మంచంలో పక్షవాయువుతో ఉన్నవాడి విశ్వాసం కాదు. యేసు వారి విశ్వాసం చూసి. ఎవరి విశ్వాసము? ఎంతో విశ్వాసంతో మంచం మీద మోసుకొని వచ్చి పెంకులు కూడా విప్పి కిందకి దించారే వాళ్ళ విశ్వాసం చూసి. వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా ఈ మనుషుల్ని ప్రభు దగ్గరికి మనం చేర్చగలిగామంటే వీడు బాధపడతాడు, వీడు రోగం పోతుంది కనుక ప్రభు అంటున్నాడు వారి విశ్వాసం చూసి, కుమారుడా. కానీ ఎవరితో అంటున్నాడు? వాడితో అంటలే, మంచంలో ఉన్నవాడితో అంటాడు. వాళ్ళ విశ్వాసం చూశాడు. మంచంలో ఉన్నవాడి చూసి అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఈ ఉదయకాలం మనం ఎరగాల్సిన సత్యం అదే. కపెర్నహూములో ఆ గృహంలోనికి ప్రభు వచ్చాడు. అక్కడ ఉన్న పాపి యొక్క పాపములు క్షమింపబడుతూ వచ్చాడు. కనుక యేసు ప్రభువు గృహాలలో ఉంటే, యేసు ప్రభువు ఆ మనుషులతో నివాసం చేస్తూ ఉంటే అక్కడ ఆ గృహములో పాప క్షమాపణ ఉంటుంది. పాపాలు క్షమించబడతాయి. కనుక దేవుని యొక్క నివాసము రమ్యమైనది. కారణం ఏంటంటే ఏ గృహములో ఆయన ఉంటాడో, ఏ గృహములో ఆయన నివాసం చేస్తాడో ఆ గృహములో పాపాలు క్షమించబడుతూ వస్తాయి. పాపము క్షమించబడుతూ వస్తుంది. కనుక అక్కడ పాపాలు క్షమాపణ పొందినట్టు మనం చూస్తున్నాం. అది ఈనాడు దేవుని యొక్క ప్రజల గృహాలు, విశ్వాసుల యొక్క గృహాలు సుందరంగా రమ్యంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ గృహాలలో పాప క్షమాపణ ఉంటుంది.
లోకంలో మీ అందరికీ ఉండదు. ఎందుకంటే ఆయన ఉండే స్థలం, ఆయన నివాసం చేసే స్థలంలో ఇది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకని అక్కడ శ్రేష్టమైన బోధ దొరుకుతూ ఉంది. ఆయన బోధించుచుండగా ఆయన చూస్తాం పైన 2-3 వచనాల్లో దేవుని వాక్యం బోధ జరుగుతుంది, ప్రజలందరూ వింటున్నారు. కనుక అక్కడ పాపి అయిన ఒక మనుషుడు ఉన్నాడు. దేవుని వాక్యంలో ఒక మనిషి రోగంతో ఉన్నాడంటే ఆ రోగం అది కుష్టు కానీ, పక్షవాయువు కానీ, రక్తస్రావ రోగం కానీ ఏదైనా అది పాపమునకు సాదృశ్యం. కనుక ఒక పాపి అయిన మనుషుడు పాపమునకు సాదృశ్యంగా ఉన్న పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే అతని పాపాలు క్షమిస్తూ వచ్చాడు. అసలు వాడు మంచం మీద మోసుకొని రాబడిన వాడికి ఉద్దేశం పెట్టి వాడికి ఏం కావాలి? స్వస్థత కావాలి, పక్షవాయువు నుంచి బాగుపడాలి. కానీ ప్రభు అట్లా అంటున్నాడు ఏంటి? నువ్వు బాగుపడుతున్నావు, నీకు స్వస్థ ఇచ్చాను పోవాలేదే. ముందు పాపాలు క్షమించబడాలి. ఏ మానవ జీవితంలోనైనా పాపం మనల్ని ఏలుతున్నప్పుడు, పాపం మనలో ఉన్నప్పుడు మనకు స్వస్థత ఉండదు, మనకు ఆశీర్వాదం ఉండదు. అందుకనే దేవుడు మొదటిగా మనిషిని ఆవరించిన పాపాలు క్షమించడానికి ఇష్టపడతాడు. అందుకనే ఆ పక్షవాయువు కలవానికి అంటున్నాడు, నీ పాపములు క్షమించబడినాయి.